చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మా గొప్ప దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని మేమందరము సద్వినియోగపరుచుకొని నీ వాక్య ప్రకారం నడిచే బిడ్డలుగా మీరు మమ్మలను చేయండి. ఎక్కడ అవిధేయులము కాకుండా నీ మాట చొప్పున చేయువారమును, నీ మాటలను అనుసరించి నడుచువారమును మేమందరము అవునట్లుగా ప్రభువా తండ్రి, మా హృదయంలో మీరు అంతఃకరణ శుద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభువా. మీ కనికరమును, మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యములన్నిటినీ మా మధ్య మీరు జరిగించండి. మీ నామము మాత్రమే మహిమపరచబడినట్లు యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఉన్న పాట. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి వెలుపలికి వచ్చినప్పుడు మోషే, ఇశ్రాయేలీయులు కలిసి పాడినటువంటి పాట. ఆ పాట ఎంత అద్భుతంగా పాడారంటే, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారి రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చోవడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్యను గడ్డ కట్టెను. తరిమెదను, కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను. వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను. నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు అని ఇంకా ఉంటుంది. ఇంత పాట పాడారు ఇశ్రాయేలీలు. ఈ అధ్యాయం చదివే లోపల మీకు నిద్ర వచ్చే అంత పాట. ఇంత పాట పాడారు. ఎందుకని? ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని ఐగుప్తు చెర నుండి విడిపింపజేసి శాశ్వతముగా
ఇక ఫరో కిందకి ఎన్నడూ బానిసలుగా పోకుండానట్లు వారిని వెలుపలికి రప్పించినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోయి పాట పాడారు. దీనికి ముందు వారిలో కలవరం, గందరగోళం, అయ్యో మనం అనవసరంగా ఇప్పుడు ఈ అరణ్య మార్గంలో చచ్చిపోతామే, అక్కడే ఉండి వాళ్ళ కింద బానిసత్వం చేసుకుంటే బాగుండేదని మోషే మీద కలవరంతో సణుగుతూ ఉంటే మోషే దేవుని మాటగా చెప్తాడు, మీరు భయపడొద్దు, ఊరక నిలుచుండి చూడండి, ఊరక కూర్చొని వాక్యం వినండి అని చెప్తే అదొక్కటి చెయ్యం కదా, మిగతావన్నీ బుర్రలోకి వచ్చేస్తాయి. ఊరక నిలుచొని ఉండండి. ఒక భక్తుడు అంటాడు, కీపింగ్ క్వయట్ అండ్ బీయింగ్ స్టిల్ అండ్ డూయింగ్ నథింగ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంటాడు. ఊరక నిలిచి ఏం చేయకుండా ఉండడం అంటే చాలా కష్టమైన పని అంట కదా. కొంతమందికి ఊరక ఉండమంటే, మా పిల్లలు అయితే అసలు ఉండరు. బుద్ధిగా కూర్చోండి నాన్న, నేను ఇప్పుడే జస్ట్ అట్లా బయటికి వెళ్ళి ఆ పని చేసుకొని వస్తా, కామ్గా కూర్చోండి, మీరు అల్లరి చేయొద్దు, ఇల్లు ఇరుకు, కింద పడితే దెబ్బలు తగిలితే అన్నామనుకో, మనం వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేసి దెబ్బలు తగిలించుకుంటారు. ఊరక అసలు ఉండరు, చాలా కష్టం. విచిత్రం ఏమిటంటే క్రైస్తవ విశ్వాసి ఈ దినానికి కూడా అలాగే ఉన్నాడు. క్రీస్తులో జన్మించిన నాటి నుండి అనేక సంవత్సరములు దేవుని వాక్యం వింటా వస్తున్నాడు, కానీ దేవుని కార్యాన్ని చూచేంత స్థిరముగా కదల్చబడని నిలుకడైనటువంటి జీవితం ఉండదు. ఊరికే కలవరం, గందరగోళం, ఆందోళన, ఆ పని ఈ పని, ఆ ఆలోచన ఈ ఆలోచన, అన్నీ నెత్తి మీద వేసుకోవడం, బుర్రంతా నింపుకోవటం, దేవుని వాక్యాన్ని బయటపడేయడం. ఇశ్రాయేలీలు ఇక్కడ ఇంకా అయిపోయాం, మనం ఫరో చేతిలో మన పిల్లలందరూ మనం అందరూ చచ్చిపోతామని చెప్పని భయపడతా ఉంటే దేవుడు అంటాడు, మీరు ఊరక నిలబడండి. మోషే అంటాడు వెంటనే, నేడు యెహోవా మీకు అనుగ్రహించు రక్షణను చూడండి. ఆయన మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీ పక్షమున యుద్ధం చేస్తాడు, ఊరకనే నిలుచుండి మీరు ఆయన కార్యాన్ని చూడండి అని అన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి, మోషే మోషే ఏంది ఏంది, అదిగో వచ్చేస్తూనే ఉన్నారు, ఐగుప్తు సైన్యం వస్తూనే ఉన్నారు, అదిగో దగ్గరకు వచ్చేసారు, అదిగో వినపడుతుంది, అదిగో ఆ దుమ్ము ధూళి ధూమం వలె పైకి లేస్తుంది అని కలవర పెడతా ఉంటే మోషే దేవుని ఎదుట మొర్ర పెడుతున్నాడట. మొర్ర పెడుతుంటే దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, నువ్వెందుకు నాకు మొర్ర పెడుతున్నావు, నువ్వెందుకు నాకు మొర్ర పెడుతున్నావు అంటాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నువ్వెందుకు నాకు మొర్ర పెడుతున్నావు, సాగిపో అని చెప్పు, వెనుదిరగొద్దు, సాగిపో. నిజమైనటువంటి దేవుని సేవకుడు మనలను ప్రోత్సహించే మాట అదే. మనము సంపూర్ణులమగుటకు సాగి పోవుదము, పరిపూర్ణులమగుటకు సాగిపోదాం. లెట్ us press on to perfection. పరిపూర్ణులమవుదాం, ముందుకు సాగుదాం. ఎంతకాలం ఇంకా వెనుకకు తిరిగి వెనుకటి జీవితం అని అడుగుదాం, ముందుకు సాగిపోదాం. దేవుడు అంటున్నాడు, సాగిపోవుడి అని నీ జనులతో చెప్పు అన్నప్పుడు దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా వాళ్ళని వెలుపలికి రప్పించినట్లుగా అంతం ఉంటుందో చూడండి. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను
అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. చూడండి, భయపడుతూ ముందుకు సాగిపోండి అని చెప్తుంటే వీళ్ళు భయపడుతున్నప్పుడు అప్పటిదాకా దేవదూతట ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటే వీరు భయాన్ని చూసి దేవదూత వెనకపోయి నిలబడ్డాడట. ఇక పదండి మీరు ఎందుకు ముందుకు సాగండి అంటే ఏడ సాగేది, ముందన్నా ఉంటే కొంచెం దారి కనపడేది, ఇప్పుడు ఎదురుగా సముద్రం ఉంది, నువ్వే వెనక్కిపోయి నిలబడ్డావు. ఇంచుమించు 6 లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరూ వెనకంటే ఎంత దూరాన్ని నిలబడి ఉంటాడు దేవదూత, ముందున్నోడికి ఇంకా హడలే. చూడండి దేవుడు ఏ విధంగా పరీక్ష చేస్తాడంటే కొన్ని సందర్భాలలో ఆయన సమీపమున ఉన్నట్టే మనకు అనిపిస్తుంటుంది, కానీ ఆయన దూరంగా ఉన్నట్టు కనబడతాడు. ఏందో అయ్యిద్ది అనిపిస్తూనే ఉంది, కానీ కావట్లే. ఈ కార్యం జరుగుతుందని చెప్పి నిరీక్షిస్తూ ఉన్నాను, కానీ కావడం లేదు. చూడండి, దేవదూతట వెనుకకు పోయి వారి వెనుక నిలిచాను. ఎందుకు నిలబడ్డాడు? మీ వెనుక ఐగుప్తు భయము లేకుండా చేయడానికి నిలబడ్డాడు. చూడండి, మనము సంపూర్ణమౌటకు ముందుకు సాగేటప్పుడు ఆ ఐగుప్తు బానిసత్వపు పాపము శాపము మన జీవితాన్ని మరలా ఏలడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు విషయం తెలుసా? ఆ పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన యేసయ్య మరలా ఆ పాపమునకు నీకు అడ్డుగా నిలబడతాడు. నీవు ఆయన వైపు చూచే కన్నులు నీలో ఉంటే, ఆయన తట్టు తిరిగి చూచే నేత్రాలు నీకుంటే, ఆయన వైపు చూచేవారంగా మనం ఉండాలి. అందుకే కొరింథీయులకు రాస్తున్నప్పుడు పౌలు భక్తుడు అంటాడు, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడినదైనను అది మహిమ కలిగినదాయను. అయితే దాని మహిమ తగ్గిపోవున్నది. అయితే ఆత్మ వలన కలిగే పరిచర్య ఎంత మహిమ కలిగినదై ఉండాలి, ఇది ఎన్నటికీ తగ్గిపోదు. తగ్గిపోయే ఆ మహిమను జనులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అంటాడు. మేమైతే ముసుగు వేయకుండా, ముసుగు లేకుండా అద్దము వలె ఆయన మహిమను ప్రతిబింబింపజేస్తూ ప్రతిదినం ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నాం అంటాడు పౌలు భక్తుడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను, మేమట్లు చేయక. జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. ఇందాక ఎక్కడ ఆగాం మనం? ప్రభు వైపు చూచే నేత్రాలు, ఆయన వైపు చూచే స్వభావం మనలో ఉంటే ఆయన మనకు పాపమునకు మధ్య అడ్డుగా వచ్చి నిలబడతాడు అని చెప్పని చూసాం. ఆ ఐగుప్తు బానిసత్వానికి ఆ ఐగుప్తు తరుముతున్నప్పుడు వీరికి మధ్యన నిలవబడ్డాడు దేవదూత. దేవుడు కూడా ఈనాడు మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తూ నడిస్తే ఏ పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఆ పాపానికి మనకు మధ్యన అడ్డుగా నిలబడతాడు. అందుకే ఆయన రక్షకుడు, ఆయన పాప విమోచకుడు. లేదా పాపాల నుండి క్షమించేవాడు మాత్రమే కాదు,
ఆ పాపముల నుండి విడిపించి రక్షించువాడు. అయితే కండిషన్ ఏంటి? ఆయన వైపు చూడాలి. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేమట్లు చేయక అంటున్నాడు. అంటే ఎట్లా చేయక? మేము ముసుగు వేసుకోకుండా. ముఖానికి, తలకు కాదు, తలకు ముసుగు వేసుకోవాలి స్త్రీలందరూ. ముఖానికి ముసుగు వేసుకోకూడదు. ముఖానికి ముసుగు వేసుకోకుండా మేము ఎట్లా పరిచర్య చేస్తున్నాం అంటున్నాడు. చూడండి, ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. ఎటువంటి నిరీక్షణట? మాలో ఉండిన దేవుని మహిమ నాటికి పెరుగుతుందే గాని అది తగ్గిపోదు. అందుకే అంటాడు, మేము మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు. ఇంకా నూతన బలాన్ని పొందుకుంటున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె తన బలము కొత్తగా ఉన్నట్లుగా చేస్తా ఉన్నాడు ఆయన మమ్ములను అంటున్నాడు పౌలు భక్తుడు. చూడండి, ఇట్టి నిరీక్షణ కలిగిన వారమై బహుధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం. మరియు వారి మనస్సులు కఠినములాయను. ఇశ్రాయేలీయుల మనస్సులు కఠినమైపోయినాయట. ఎందుకో చెప్తున్నాడు చూడండి. గనుక వారి మనస్సులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇశ్రాయేలులకు ఇప్పుడు ఎందుకు మూసుకుందని చెబుతున్నాడు? వారి హృదయాలు కఠినపరచబడంతో క్రీస్తు యేసునందు రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య కొట్టివేయబడింది. అక్షర మూలముగా ఆత్మ వలన కలిగే పరిచర్య మెత్తని హృదయములనే పలకల మీద వ్రాయబడింది అనే విషయం గ్రహించక వారి ముఖం మీద ఇంకా ముసుగు ఉన్నదట. అర్థమైందా చెప్పింది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక్క క్షణాన ఇజ్రాయెల్లో తీసుకుపోతున్నాం. ఇజ్రాయెల్లో ఆ కానాను కొండ మీదకి దేవుడు తన చేవ్రాత ద్వారా చెక్కబడినటువంటి ఆ ధర్మశాస్త్ర పలకలున్న స్థలం దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాం. ఒక్కసారి ఊహించండి, అక్కడికి వెళ్ళగానే ఇంకెలా అనిపిస్తుంది? అబ్బా, నా జీవితం ధన్యమైపోయింది. కొంతమంది ఉంటారు, యెరూషలేము ఎట్టైనా జీవితం ఒకసారి చూడాలి, నా జీవితం ధన్యమైపోయింది, దాన్ని చూసి పొంగిపోతాం. కొంతమంది నేను యూట్యూబ్లో కూడా చూస్తాను, నా విశ్వాసం పెరిగిందండి. యెరూషలేములో పోయినప్పుడంట విశ్వాసం పెరిగిందట. అరే, చూడని దానిని నువ్వు నిరీక్షించడమే కదా నీ విశ్వాసము. చూడక నమ్మిన వారు ధన్యులు. యెరూషలేము వచ్చినాక నా విశ్వాసం బాగా వృద్ధి పొందిందండి అంటాడు. అది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. మీకు అట్లాంటి పరిచర్య కాదు ఉంది. ఏంటో తెలుసా? మెత్తని హృదయములనే నీ హృదయ పలకల మీద ఆత్మ అనే దేవుడు తన చేవ్రాతతో రాసే పరిచర్యట. ఇది శ్రేష్టమైన పరిచర్య. యెరూషలేములోకి వెళ్ళి నువ్వు ఆ ధర్మశాస్త్ర పలకలు చూడటం కాదు, నీ హృదయములో దేవుని ఆత్మ రాసే మాటను చూడు. అప్పుడు నీ ముఖం మీద ముసుగు వేయబడదు. ఇంతకీ ముసుగు వేయబడ్డం అంటే ఏంటో చెప్తున్నాడు. అక్కడికి వెళ్దామని వచ్చాము. ఎడకి ముసుగు నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. ఎక్కడుందంట ముసుగు?
హృదయముల మీద మూసుకుందట. రాళ్ల మీద కదా చెక్కబడింది వాక్యం. హృదయాన్ని కఠినపరుచుకున్నారు, హృదయం మీద ముసుగు వేయబడింది. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి నిబంధన ఏంటి అంటే, రాబోయే దినములలో మీ హృదయములలో నా ధర్మ విధులు ఉంచదను. మీ హృదయములలో ఉంటుంది నా వాక్యం. సరే, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చూడండి, ముసుగు ఎప్పుడు పోతుందట? ఎప్పుడు పోతుంది? వారి హృదయము ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుగు పోతుంది. ఇప్పుడు ముసుగు వేయబడ్డం అంటే ఏంది? ప్రభు వైపు తిరగలేదు అని అర్థం. కొంతమంది హృదయాలు కఠినపరచబడి ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ప్రభు వైపు తిరగలేదు. ముసుగేసుకొని ఉన్నారంటే అర్థం ఏంటి? వారి హృదయాల మీద ముసుగేసుకొని ఉన్నారంటే ఏంటి? ప్రభు వైపు తిరగలేదు, ప్రభువుకు వెన్ను చూపించారు. అందుకు మారు మనసు పొందమంటాడు. మారు మనసు పొందడం అంటే అబౌట్ టర్న్ అంటారు. పూర్తిగా తిరగడం. అప్పుడు దాకా నువ్వు వెళ్ళేటటువంటి ఆ పాత మార్గాన్ని విడిచిపెట్టి పూర్తిగా వ్యతిరేక దిశలో తిరగడం అంటే యేసయ్య వైపు తిరగడం. ఆ మాటను అంటాడు. ముసుగులేని ముఖముతో అంటే ప్రభు వైపు చూస్తున్న ముఖముతో అద్దము వలె ఆయన మహిమను ప్రతిఫలింపజేస్తూ. ముసుగులేని ముఖంతో అంటే ఏంటి? ప్రభు వైపు చూస్తున్న ముఖంతో అద్దము వలె ఆయన మహిమను ప్రతిఫలింపజేస్తూ. అద్దము వలె ఆయన మహిమను ప్రతిఫలింప చేయాలి అంటే ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ ఉండినటువంటి ముఖం నీలో ఉండాలి. ఆయన వైపు చూస్తూ ఉండినటువంటి హృదయం ఉండాలి. అదే అంటాడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడడం అంటే ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగడమే ఆయన మహిమను మనం ప్రతిఫలింపజేయడం అంటే, ఆయన మహిమను అద్దం వలె రిఫ్లెక్ట్ చేయడం అంటే. చూడండి, ఆ విధంగా ఆయన మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చూస్తూ 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 ఆయన వైపు, ఆయన పోలికలోకి మారిపోతాం. ఆయన వైపు చూడకుండా మన స్వనీతి వైపు, మన స్వంత భక్తి వైపు చూస్తూ ముందుకు సాగామనుకో, ఎలా అయిపోతుందంటే ఇశ్రాయేలీయులు కఠినపరచబడినట్లు మన జీవితాలు కూడా కఠినపరచబడతాయి. ఈ ముసుగు పోవాలి మన జీవితాల్లో. కఠినమనే దాస్యం క్రిందికి మనం పోకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం ఏంటంటే ఆయన వైపు నిరంతరం చూస్తూ ఉండడమే. నిరంతరం చూస్తూ ఉండడమే. మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం, నీళ్లు పోసుకునేటప్పుడు అచ్చం వాళ్ళ ఆయన్నే చూసినట్టుంది, అచ్చంగా ఆయనే పుట్టాడమ్మ కొడుకు అంటామా? యేసయ్య వైపు చూడండి, మీలో యేసే జన్మిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఆయన పోలికనిస్తాడు. ఇంతకాలమైంది భక్తి చేస్తూ యేసులాగా నేను ఎందుకు మార్చబడలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య వైపు చూడడం లేదు. అసలు ముసుగేసుకొని ఉంటున్నాం, మందిరానికి వస్తున్నాం, నా మురికి ఏడ కనపడుతుంది అని చెప్పని హృదయం మీద ముసుగేసుకొని కూర్చుంటున్నాం. దేవుని ఆత్మ మన అంతరింద్రియములలోనికి చొచ్చి తన వాక్యమును ఎముకలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరునట్లుగా అనుమతించడం లేదు. తాళం వేస్తున్నాం, విధేయత చూపించడం లేదు. సరే, ఇది ఇశ్రాయేలీలు ముసుగు వేసుకున్నటువంటి జీవితం.
వీళ్ళు వీరి వెనుక ప్రక్క దేవదూత నిలవబడ్డాడు. ఎందుకని నిలవబడ్డాడు? ఐగుప్తునకును వారికి మధ్య అడ్డుగా నిలవబడ్డాడు. మీరు ముందుకు సాగండి, నా మాట చొప్పున నేను అడ్డుగా నిలవబడతాను, ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేయకుండా. సరే, వెనుక నిలవబడ్డాడు దేవదూత. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. దేవదూత ఎక్కడ నిలబడ్డాడట? ఇశ్రాయేలీయులకు ఐగుప్తు సేనలకు మధ్యలో నిలవబడ్డాడట. అది మేఘము గనుక. ఎలా నిలవబడ్డాడు? మేఘములాగా నిలవబడ్డాడట. మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మేఘంగా నిలవబడితే ఐగుప్తీయులకేమో చీకటి, ఇశ్రాయేలీయులకేమో వెలుగు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల మధ్యన అగ్ని స్తంభంలాగా దేవుడు నిలవబడ్డాడు. చూడండి, ఆయన మనలో ఏ పాపము ప్రవేశించకుండా అడ్డు నిలవబడమే కాదు, మనం ముందుకు సాగడానికి తన అగ్నితో మనల్ని నింపి ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ తర్వాత మరలా ఐగుప్తు సేనలన్నీ మరలా ఈ ఆరిన నేలలోనికి ప్రవేశించగానే మరలా సముద్రం వారిని కప్పివేస్తుంది. ఆ సేనలన్నీ హతమైపోతాయి. అప్పుడు పాట పాడారు. అప్పుడు పాట పాడి ఇక ముందుకు సాగుతున్నారు. ఇందాక సాగమన్నాడు కదా యేసయ్య, ఇప్పుడు సాగిపోతా ఉన్నారు. ఇప్పుడు సాగిపోతా చూడండి 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా. 3 రోజుల్లో పాట కాస్త ఏమైంది? 3 రోజుల్లో స్తుతిపాట ఏమైపోయింది? సణుగులైపోయినాయి, గొడుగులైపోయినాయి, యేసయ్య మీద నిందలేయడం అయిపోయింది. హల్లెలూయా అనగానే ఆదివారం అందరం చేతులెత్తి ఏక మనసుతో దేవునికి స్తోత్రం అని చెప్తున్నాం. సాయంత్రం ఇంటికి పోగానే భర్త మీద సణగడం, పిల్లల మీద గొనగడం, తర్వాత అత్తలైతే కోడళ్ళ మీద, కోడళ్ళేమో అత్తల మీద, అల్లుళ్ళ మీద సనగడం, గొనగడం. చూడండి, మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో సైనసాయిడల్ వేవ్ అని ఉంటుంది. సైన్ వేవ్ పైకి కిందికి టా జిగ్జాగ్గా ఉంటుంది. ఆదివారం రాగానే పైకి వెళ్ళిపోద్ది భక్తి, సోమవారానికి పోగానే మళ్ళీ కిందకి ఆడుకోపోద్ది. అసలు దేవుడు మనల్ని అందుకు కాదు పిలుచుకుంది. మీరు స్థిరులను, కదల్చబడని వారును, ఆపద్దినమందు ఆయనను ఎదుర్కొనుటకు శక్తిమంతులగునట్లు. దేవుణ్ణి రాకడ వచ్చేటప్పుడంట బలంగా, శక్తివంతులుగా, ఆయన ముందు ధైర్యంగా నిలబడేవారిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట మనల్ని. అంటే మన భక్తి స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి కానీ, లేకపోతే పైకి వెళ్ళేదిగానే ఉండాలి కానీ కిందికి పైకి, కిందికి పైకి, సముద్రపు అలల్లాగా ఉప్పొంగడం మళ్ళీ కిందకు పోవడం, అలా ఉండడానికి కారణం
ఏంటి? స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు మనము స్థిరులముగా కదల్చబడని వారిముగా ఉండలేకపోతా ఉన్నాం దేవుని సన్నిధిలో? అసలు కొంతమందికి అయితే అయ్యో నా ఆత్మీయ స్థితి పతనం అయిపోయినదే అని గ్రహింపు కూడా కానటువంటి పరిస్థితి. నిజమైనటువంటి వివేచన ఉన్నవాళ్ళు నేను ఎప్పుడు ఓడిపోయిన వానిగా ఉండకూడదయ్యా, పడిపోయిన వానిగా నన్ను ఉండనియొద్దు, నన్ను పైకి లేపని కేక వేస్తాడట. ఎప్పుడైతే తన ఆత్మీయ స్థితిలో తను దిగజారిపోయినట్లుగా గ్రహిస్తాడో కేక వేస్తాడట. 1000 అడుగుల నూతిలో పడిన వ్యక్తిలాగా కేక వేస్తాడంట, చావు కేక వేసి, నన్ను రక్షించు, నన్ను రక్షించు. కంటి చూపు లేనివాడే కేక వేశాడు యేసయ్యను చూచినప్పుడు. మనందరం కేకేయట్లేదంటే బాగా చూస్తున్నామనన్నా అయి ఉండాలి, అసలు మనకు కళ్ళు లేవన్న విషయం కూడా తెలియని వాళ్ళమైనా అయి ఉండాలి. చూడండి, దావీదు భక్తుడు కేక వేశాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 5వ వచనంలో, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అబ్బా, నేను నా ప్రవర్తన నిన్ను అనుసరించేటట్లు స్థిరపడి ఉంటే ఎంత బాగుంటుందయ్యా. నీ శాసనములు గైకొనేటట్టుగా నా ప్రవర్తన స్థిరపడితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అవమానం కలుగనేరదు. నా ప్రవర్తన స్థిరపడాలయ్యా, నీ మార్గాన్ని నేను అనుసరించేటట్లు, నీ కట్టడలు నేను గైకొనేటట్లు, నీ ఆజ్ఞలు అనుసరించి నడిచేటట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ అవగాహన ఉందా మనలో? కొంతమందికి అవగాహన కూడా ఉండదు. దేవుని వాక్యాన్ని గైకొనే జీవితం నాలో ఉంటే ఎంత బాగుండు. మెళకోగలిగి దేవుని స్వరాన్ని వినేటటువంటి వ్యక్తిగా నేను మారితే ఎంత బాగుండు. పతనమైపోయిన క్రైస్తవునిగా నేను అన్నిటికీ ఉండకూడదు. అయ్యో నన్ను పైకి లేపయ్యా అని కేక వేస్తాడు. అక్కడ భక్తుడు అంటున్నాడు, ఆహా నీ ఆజ్ఞలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత బాగుంటుంది. నీ ఆజ్ఞలు నేను లక్ష్యం చేసేటప్పుడు నాకు అవమానం కలగదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు అప్పుడు నేను కృతజ్ఞతతో నీకు స్తుతి చెల్లిస్తాను. ఎప్పుడు అంటున్నాడు? నీతి గల నీ న్యాయ విధులు నేర్చుకున్నప్పుడు నేను యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అప్పుడు కాదు, మేము ఇశ్రాయేలీలం, మేము ఎప్పుడు చెల్లిస్తామంటే మా ముందు ఎర్ర సముద్రం పాయలైనప్పుడే స్తుతి చెల్లిస్తాం. పాట పాడతాం గొప్పగా, అవసరమైతే డ్యాన్స్ చేసైనా పాట పాడతాం. 3 దినాలు గడిచిన తర్వాత నీళ్లు లేకుండా 3 దినాలు నడిచారు, ఎక్కడా నీళ్ళ ఊట కనపడడం లేదు. 3వ దినం అయిన తర్వాత కొంచెం దూరంలో నీళ్లు కనపడ్డాయి. అమ్మయ్యా ప్రాణం సేద తీర్చుకుందాం, తెప్పరిల్లుద్ది, పదండి నీళ్లు తాగుదాం అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ పోయి గుక్క నీళ్లు తీసుకుని నోట్లో పోసుకొని అయ్యి కటిక చేదు. ఇప్పుడు స్తుతి పాట కాస్త సణుగుబాట అయిపోయింది. సణగడం మొదలుపెట్టారు మోషే మీద. ఇరవై 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగగా అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. మరలా మోషే చేసే పని ఏంది? ఇంకా వాళ్ళందరూ వచ్చి ఈయన మీద పడితే ఈయన పోయి యేసయ్య మీద పడతారు.
అంతేగా దేవుని సేవకుల పరిస్థితి కూడా అంతే. మనందరం పోయి ఆయన మీద పడదాం, ఆయన పోయి దేవుని మీద పడాలి. నువ్వు ప్రార్థన చేయట్లేదు లెక్క, నీకు శ్రద్ధ లేదులే. నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఎప్పుడో జరిగేది. కొంతమంది సహోదరుల నుంచి ఆ మాటలు కూడా విన్నా నేను. పర్లేదు, వెలుగు లేనప్పుడు చీకటిలో ఉండినప్పుడు అదే మాటలు వస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన పని కూడా అదే. మోషే మీద సణుకున్నప్పుడు మోషే దేవుని ఎదుట మొర్రపెట్టి మోషే అంటున్నాడు, దేవుడు అంటాడు మోషేతోటి, నాకెందుకు మొర్ర పెడుతున్నావు నువ్వు? నీ ఎదురు చూడు, నీ ఎదురు చూడు. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర కూడా నాకెందుకు మొర్ర పెడుతున్నావు? నీ ఎదురు నడవమనే కదా నిన్ను ఇటు తీసుకొని వచ్చింది. నడువ, ముందుకు సాగు. విశ్వాసపు నేత్రాలతో చూడడం నేర్చుకోవాలి మనం. ఎర్ర సముద్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మమ్మును సియోను కొండ మీద స్థాపించు వరకు మమ్ములను విడువడు ఎడబాయడు అని పాట పాడడం కాదు. అదేగా వాళ్ళు పాట పాడింది ఇందాక. ఆయన పరిశుద్ధ స్థలములో మమ్మును స్థిరపరిచేదాకా, మమ్మును 18వ వచనంలో నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. మరి అంత విశ్వాసం ఏమైపోయింది? 3 రోజుల్లోనే మడత పెట్టేశాం. ఎదురుగానే ఉంది చూడు. ఎదురుగా చూస్తే ఒక చెట్టు ఉన్నది. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చూడండి, ఇశ్రాయేల్ ఆ చెట్టు ఎప్పుడు మొలిచింది? అప్పటికప్పుడే మొలిచి పెరిగిందా? యోనా దగ్గర పెరిగినటువంటి సొర చెట్టులాగా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు రాకముందే ఒక విత్తనాన్ని దేవుడు అక్కడ తీసుకొని వచ్చి దాన్ని మొలిపించినట్లుగా చేసి ఎర్ర సముద్రమును దాటుకొని అన్ని దినముల ప్రయాణమైన తరువాత అక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉంచాడు దేవుడు ఆ చెట్టు. నీవు నేను కూడా మన జీవితాలు మధురాలు కావాలని, మన జీవితంలో ఒక ఆశీర్వాదపు పాత్రలుగా మార్చబడాలని ఆయన ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడట. అందుకే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వ్యాఖ్యానం, ఒక ట్రాన్స్లేషన్లో ఏ విధంగా వ్యాఖ్యానించారంటే, గాడ్ ఈజ్ ప్లానింగ్ సైలెంట్లీ ఫర్ ఇన్ లవ్ ఫర్ యూ అని ఉంటుంది. అంటే దేవుడట ప్రేమతోటి సైలెంట్గా నీ కోసం పని చేస్తున్నాడట, ప్లాన్ చేస్తున్నాడట సైలెంట్గా. ఆ పనిలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆయన నీ మీద ఉత్సాహ ధ్వని చేస్తాడట. హీ విల్ సింగ్ విత్ ఎ ట్రయంఫెంట్ జాయ్ అని ఉంటుంది. ఉత్సాహంతో కేకలతో కూడినటువంటి పాట పాడతాడట. ముందు ప్లాన్ వేసేటప్పుడేమో సైలెంట్గా ప్లాన్ వేస్తాడట. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సంతోషపెట్టడం కోసం సైలెంట్గా ఒక పని చేసి వస్తారు. మనం చూస్తాం కొన్ని సందర్భాల్లో గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు పిల్లలకి కళ్ళు మూసుకొని వాడికి ఏం కనపడకుండా సైలెంట్గా తీసుకొచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూపిస్తారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కొంతమంది తల్లిదండ్రులు అయితే ముందుగానే పోయి ఈయనే పని అంతా చేసి కొద్దిగా ఏదో వదిలిపెట్టి వీడు పోయి అది కొంచెం పూర్తి చేయగానే వావ్ సూపర్ సూపర్ నువ్వు భలే చేసావు అని చప్పట్లు కొడతారట.
నిజానికి చేసింది ఎవరు? తండ్రి. దేవుడు కూడా మన పట్ల ఆ విధంగానే చేస్తాడట. ఆయన సైలెంట్గా ప్లాన్ చేస్తాడట మన జీవితాల పట్ల. ఆ ప్లాన్లోకి మనం వచ్చినప్పుడంట మనం కాదు, ఆయన సంతోషంగా పాట పాడతాడంట, అత్యుత్సాహంగా గానం చేస్తాడట ఆయన. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి మనం కదల్చబడని వారిమిగా, స్థిరులముగా ఉండడానికి దేవుని వైపు చూచేవారిగా ఉంటున్నామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచు. ఎవరండి మనల్ని స్థిరపరిచేది? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఆయన మనల్ని నిలవబెట్టాలి. ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మనం స్థిరముగా, కదల్చబడని వారిమిగా, నిరపరాధులముగా, అనింద్యులముగా దేవుని ఎదుట మనం నిలవబడాలని ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. మనం చేయాల్సిందేంది? మనం కూడా ఇశ్రాయేలులాగా ఒక స్తుతి పాట పాడేసి ఇంటికి పోయి మరలా సణుగుల పాట పాడదామా? చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఐదవ వచనంలో 2వ భాగం. ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన ఐగుప్తు సేనకు, ఇశ్రాయేలుల సేనకు మధ్యన నిలవబడ్డాడు. ఆయన పాపమునకును మనకును మధ్య అడ్డుగా నిలవబడ్డాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. మనం చేయాల్సిందేంటి? ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలి. ఎలాగా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, స్తుతి. ఏముండాలి? సనగడం, ప్రతి విషయంలో సణుగుట, గొణుగుట, దూషించుట, నిందించుట, కంప్లైంట్ చేయడం, ఇదేనన్నది? అదేగా మనం చేసేది. ప్రతి విషయంలో మా పెద్దోడు చెప్తుంటాడు చిన్నోడి మీద, చిన్నోడు పెద్దోడి మీద చెప్తుంటాడు. అట్లా స్నానం చేసి వద్దామని బాత్రూమ్, డాడీ డాడీ అని కేకలేస్తాడు. డాడీ డాడీ, ఏంది నాన్న అంటే, డాడీ అన్న నన్ను నీ అబ్బా అన్నాడు. లేదు డాడీ, లేదు డాడీ, నేను అనలేదు, వాడే సన్నిగాడే, దెన్నిగాడే నన్ను అన్నాడు అని వాడు వీడి మీద. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు అంటాడు, వీళ్ళ భక్తి జీవితం ఎట్లుందంటే, మేము సంత వీధులలో నాట్యం ఆడాం కానీ మీరెవరు చప్పట్లు కొట్టలేదు, పిల్లల గ్రోవు ఊదాం కానీ ఎవరు ఏడవలేదు అని పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు ఈ తరం వారు అంటాడు. ఎట్లా అంట? మరి నేను ఎగురుతుంటే నువ్వు ఎందుకు ఆ చప్పట్లు కొట్టలేదు? నేను క్యాష్ వాయిస్తుంటే కనీసం డ్యాన్స్ చేయొచ్చుగా అని పిలుపులాటలాడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు ఈ తరం వాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటా,
సణుక్కుంటూ గొణుక్కుంటూ నిందించుకుంటూ నేరారోపణ చేసుకుంటూ పిల్ల చేష్టలు. అందుకే దేవుడు అంటాడు, ఒక మాట రాయిస్తాడు, బుద్ధి విషయమై మాంద్యులు కాక పాపము విషయమై పసిపిల్లలై ఉండండి అంటాడు. బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు, పాపం విషయమై పసిపిల్లలుగా ఉండాలి అంటాడు. దానికి ఆపోజిట్గా చేస్తామా? తెలియదు లేక తెలియక చేసాం నాన్న, తెలిస్తే నువ్వు చెప్పొచ్చుగా, మరి అంత తెలిసిందని. దేవుని వాక్యం అలా అనట్లేదు ప్రియ సహోదరులారా. బుద్ధి విషయంలో మీరు పెద్దలుగా ఉండాలి, నేర్చుకోవాలి. పాపము విషయంలో పసిపిల్లల్లాగా ఉండాలి. ప్రతి విషయమునందు దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయమునందు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి ఇది ఉండాలట క్రైస్తవునిలో. కృతజ్ఞత ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. మొదటి వచనంలో అంటాడు, క్షమించండి, మొదటి వచనంలో అంటాడు, కాబట్టి నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి అంటాడు. ఎట్లా? ప్రభువునందు స్థిరులుగా ఉండడం అంటే ఏంటి? ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత కలిగి ఉండడం, దేని గూర్చి చింతపడకుండా ఉండడం. అదే స్థిరమైన క్రైస్తవ్య జీవితానికి ఒక గుర్తు. యేసు ప్రభు రాకడ సమయానికి ఆయన ముందుకెళ్ళినప్పుడు ఎన్నడూ జారిపోలేదయ్యా, ఎన్నడూ పడిపోలేదయ్యా, స్థిరంగా నీ నామం కొరకు నిలువబడ్డాడయ్యా అని నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆత్మదేవుడు సాక్ష్యం ఇవ్వాలి అంటే నీలో నాలో ఉండాల్సిన జీవితం ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, చింత లేకుండా ఉండడం. చింత దేనికి దారితీస్తుంది? సణుగుడుకు దారితీస్తుంది. అదే కదా, అయ్యో నీళ్లు లేవే, ఇంత దూరం నడిచి వచ్చాం, ఆ సముద్రం దగ్గర ఉన్న ఉప్పు నీళ్ళన్న తాగి బతికే వాళ్ళం, ఆ పక్కన సెలవులు లోకొని కొంచెం మంచి నీళ్ళన్న దొరికేయేమో, ఇప్పుడు నీళ్లు లేవే ఎట్లా? చింత దేనికి కారణం అవుతుందంటే సణుగుకు కారణం అవుతుంది. కృతజ్ఞత, ప్రార్థన, విజ్ఞాపన దేనికి కారణం అవుతుందంటే స్తుతికి కారణమైంది. మన జీవితాలలో దేవునికి ఉపయోగపడే స్తుతికి అనుకూలమైన పాత్రగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే దానికి అర్థం మనలో చింతన్నా ఉండాలి, ప్రార్థన లేమి అయినా ఉండాలి, కృతజ్ఞత లేమి అయినా మనలో ఉండాలి. అందును బట్టే మన జీవితాల్లో సణుగులు, గొణుగులు, నిందలు, నేరారోపణ ఇవన్నీ ఉంటా ఉన్నాయి. దేవుడు మన జీవితాల పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. He is planning silently for you in love. ప్రేమతో ఆయన నీ కోసం చాలా నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు తన ప్రణాళికలోనికి రాగానే ఆయన గొప్ప ఉత్సాహంతో ఆయన స్తుతి పాట పాడతాడట, ఆయన సంతోషంతో పాటలు పాడతాడట. ఎప్పుడు అలాగా మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారిని ఉండగలుగుతాం? పౌలు భక్తుడు అంటాడు, మనము ఈ దేహమందున్నను ఈ దేహము విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండ మిగుల అపేక్షించుచున్నాను.
ఈ దేహంలో ఉన్న ఈ దేహాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఆయన సంతోషపెట్టే వారిగా ఉండగలమంటే మనలో చింత ఉండకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడు, మీరు చింతపడవద్దు, మీరు దేని గురించి చింతపడవద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీరు చింతపడద్దు. నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు కొంచెమైనా పెంచుకోగలవా? లేదే. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేని గురించి చింతపడవద్దు, కానీ చింతపడద్దు. మరి ఏం చేయాలి? ఇదిగో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. థ్యాంక్స్. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడం. ప్రతి విషయమునందు అనే మాటతో మొదలైన ఇవన్నీ. ప్రతి విషయమునందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. అప్పుడు మన నోట స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచితివి అని పాట పాడగలం. అది దేవుని దృష్టికి ఒక కొత్త పాట ఇది తప్ప సండే రోజు ఉదయాన్నే హల్లెలూయా స్తోత్రం అని పెద్దగా పాట పాడేసి సాయంత్రానికి పోగానే నీకే హల్లెలూయా, మీ అయ్యకే హల్లెలూయా అంటే సణుగులు గొణుగులతోటి ఉంటే అది నిజమైన స్తుతి పాట కాదు. ప్రియులారా, మీరు నా ఆనందము, నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లా ప్రభువునందు స్థిరులై ఉండండి. ఎలాగా? ఏక మనస్సు గలవారై ఉండుట ద్వారా. ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. ఏక మనస్సు కలిగిన వారిగా, చింతించని వారిమిగా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారిమిగా, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత చెల్లించే వారిమిగా ఉంటే ప్రభువునందు స్థిరులముగా, కదల్చబడని వారిమిగా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారముగా, ఆపద్దినమందు ఆయన ఎదుట ధైర్యముతో నిలవబడేటటువంటి శక్తి కలిగిన వారిమిగా మనం ఉండగలుగుతాం. అలా ఉండలేకపోవడానికి కారణాలేంటి? ఇంత వాక్యం విన్న తర్వాత మరలా మొదలుపెట్టి అనకండి, నాకు ఓపిక లేదు చెప్పడానికి, మీకు అంతకన్నా ఓపిక లేదు వినడానికి. స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? సణుగుట, ఏక మనస్సు లేకపోవడం, ప్రభు వైపు చూడకపోవడం. స్థిరంగా ఉండాలంటే ఏముండాలి? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ప్రతి విషయంలో స్తుతి. ఇక మీదట ఎంతమంది స్థిరంగా ఉంటారో చూద్దాం. ఎప్పుడు? ప్రభు వచ్చేదే నాన్న. ఈ నా మాటలు విని వాటి చొప్పున విని వాటి చొప్పున చేయు ప్రతివాడు వాడి ఇల్లు పడిపోదు. అందుకే దేవుడు అంటాడు, వాక్యం అంతా చెప్పిన తర్వాత, వినుటకు చెవులు గలవాడు వినును గాక అంటాడు. యేసయ్య భలే చమత్కారంగా చెప్తాడు ప్రసంగం కూడా. వినుటకు చెవులు గలవాడు వినునుగా. అదేంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెవులు లేవా? ఇప్పుడు మనలో కూడా కొంతమందికి చెవులు లేవు. అది ఎప్పుడు తెలిసిద్ది? క్రీస్తు యేసు ఎదుట సిగ్గుతో తల ఉంచుకోవడానికి వస్తారే, అప్పుడు తెలుస్తుంది. దేవుని ఎదుట ధైర్యంగా నిలవబడేటటువంటి సహోదరులుగా, దేవుని సేవకుల యొక్క ఆనందంగా, వారి యొక్క కిరీటంగా నిలవబడాలి మనందరం. అంటే మనలో ఏక మనస్సు ఉండాలి, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించే జీవితం ఉండాలి, ప్రార్థన, విజ్ఞాపన ఉండాలి, ప్రభువు వైపు చూస్తున్న జీవితం ఉండాలి. అదే హృదయము కఠినపరచుకోనటువంటి జీవితం అంటే.
హృదయం మీద ముసుగు వేసుకోనటువంటి జీవితం అంటే. అటు జీవితాన్ని దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజమే, మా ఆత్మీయ జీవితం ఆరంభంలో గొప్ప స్తుతి పాటగా ఆరంభమై నేటి దినాన సణుగులతోనూ, గొణుగులతోనూ, నేరారోపణలతోనూ, నిందలతోనూ, అవమానకరమైనటువంటి కార్యాలతోనూ ప్రభువా మురికి గుడ్డల వలె మా ఆత్మీయ జీవితం ఉన్నది ప్రభువా. అయ్యా, మీ రక్తము ద్వారా కడుగండి, అదొక్కటే మాకు మార్గము ప్రభువా. నీ పాదములే మాకు శరణ్యం అయ్యా, నీ శిలువే మాకు శరణ్యం ప్రభువా. నీ శిలువ చెంత చేరి ఉండగా కల్మషమైనటువంటి మా జీవితాన్ని, కలుషితమైనటువంటి మా హృదయాన్ని ప్రభువా మీరు కడగండి. ఈ మురికి హృదయాన్ని కృతజ్ఞతతో నింపండి ప్రభువా. ప్రార్థనతో నింపండి, విజ్ఞాపనతో నింపండి, స్తుతితో నింపండి ప్రభువా. అలాగ మేము నింపబడాలి అంటే ఒకటే మార్గం, మేము యేసయ్య వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ప్రభువు వైపునకు తిరిగినప్పుడే ఈ ముసుగు మాలో నుంచి పోతుంది. అయ్యా, నీ వైపు చూస్తూ 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 ముందుకు సాగడం వల్లనే ఒక దినానికి మేము నీ వలె మార్చబడతామని ఈ దినాన్ని మాతో మాట్లాడావు ప్రభువా. తండ్రి, యథార్థంగా ఎంతమంది ఇదిగో ఈ దినం నుండి నేను దేవుని పనిలో, దేవుని మార్గంలో స్థిరంగా ఉండాలనుకుంటున్నాను, దేని విషయంలో చింతించకూడదు అనుకుంటున్నాను, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత కలిగిన వారిగా నేను ఉండాలనుకుంటున్నాను. దానికి సహాయం కోసం నేను ప్రభు వైపే చూస్తాను అని ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా, అట్టి వారందరినీ కనికరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అయ్యా. అందులో బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అటు నిర్ణయం తీసుకున్న వారి నిర్ణయాన్ని ప్రభువా మీరు స్థిరపరచండి. కదల్చబడని వారిగా, స్థిరులముగా, తొట్టిల్లని వారిగా ప్రభువా నీ మహిమ ఎదుట నిర్దోషముగా మమ్మల్ని నిలువబెట్టాలి అంటే ఇదిగో ప్రభువా, ఇప్పుడు మేము విన్న ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించాలి. అట్టి ఫలవంతమైన జీవితాలుగా, హృదయాలుగా మమ్మల్ని అందరినీ చేయమని, మా హృదయాలను మార్చమని యేసు అను శ్రేష్టమైన నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.